నల్గొండ ఎమ్మెల్సీ స్థానాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఆది నుంచి నువ్వానైనా అన్నట్లు సాగిన పోర్లో కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఘన విజయం సాధించారు. తెరాస అభ్యర్థి తేరా చిన్నపిరెడ్డిపై 193 ఓట్ల ఆధిక్యంతో రాజగోపాల్ రెడ్డి గెలుపొందారు. జిల్లాలోని 1110 ఓట్లలో కాంగ్రెస్ అభ్యర్థికి 642 ఓట్లు పోలయ్యాయి. తెరాస అభ్యర్థికి 449 ఓట్లు వచ్చాయి. ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ నేతలు భారీ విజయంతో సంబరాలు చేసుకున్నారు. ఈ విజయం తెరాసకు గుణపాఠం అవుతుందని రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. విజయం అనేది ఊహించిందే. ఒక లోకల్ బాడీ ఎమ్మెల్సీ అంటే ప్రజలతో సంబంధం ఉండి 24 గంటలు ప్రజల కోసం పాటుపడే వ్యక్తి ఎమ్మెల్సీ లోకల్ బాడీ ఎలక్షన్లో పోటీ చేయాలి. ఎటువంటి ప్రజలతో సంబంధం లేని వ్యక్తిని తీసుకొచ్చి అధికారాన్ని అడ్డం పెట్టుకొట్టి డబ్బు ఖర్చు పెట్టి గెలవాలనుకున్నారు. కానీ ప్రజలు గతంలో నేను తెలంగాణ కోసం చేసిన పోరాటాన్ని గుర్తు చేసుకొని, నేను భువనగిరి ఎంపీగా నిజాయితీగా పనిచేసిన సేవల్ని గుర్తు తెచ్చుకొని, కొద్ది తేడాతో పోయినసారి ఓడిపోయినా సరే ఈసారి గెలిపిస్తే ప్రజలకు అందుబాటులో ఉంటూ అందరికీ అభివృద్ధికి, నల్గొండ జిల్లా అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అండగా ఉంటాడని చెప్పేసి భావించే నన్ను గెలిపించారు. ఇది గెలుపు ఊహించిందే. మెజార్టీ వాళ్ళు చేసిన దుశ్చర్యల వల్ల మెజార్టీ కొద్దిగా తగ్గింది. నాకు తెలిసినంత వరకు అధికారంలో ఉన్న పార్టీకే అడ్వాంటేజ్ ఉంటుంది ఎప్పుడైనా సరే, లోకల్ బాడీ ఎలక్షన్, ఇండైరెక్ట్ ఎలక్షన్. కానీ ఇక్కడ విశేషం ఏంటంటే వాళ్ళు క్యాంపులు పెట్టారు. మాకంటే ముందు వాళ్ళు క్యాంపులు పెట్టి బెదిరిపోతున్నారు. అధికార పక్షానికి అవసరం లేదు, మా మీద ఒత్తిడి ఉంటుంది. కానీ ఇక్కడ రూలింగ్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు క్యాంపులు నిర్వహించారు ఎలక్షన్స్ కంటే ముందే. 700కు పైగా ఉన్నాయని చెప్తున్నారు. అది చూయించుకుంటుండ్రు, బెదిరించిండ్రు. క్యాంపులకు పోయి తిండి లేక తిప్పలు లేక చాలా మంది ఇబ్బందులు పడ్డారు. దాంతో కూడా చాలా రకాలుగా వాళ్ళ మీద వ్యతిరేకత వచ్చి నాకు ఓటేసి గెలిపించారు. పార్టీ బలంగా ఉంది. చాలామంది మా కార్యకర్తలు ఉన్నారు, తర్వాత ఓటర్స్ కూడా ఉన్నారు. కానీ ఎందుకు ఓటమి జరిగిందనేది మేము విశ్లేషించుకుంటాం. ఓటమి మీరు మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాను. ప్రజాస్వామ్యంలో తప్పకుండా గెలుపోవటం అనేది సహజం, మీ అందరికీ తెలుసు కదా. తప్పకుండా నేను అంగీకరిస్తాను, స్పోర్టివ్గా తీసుకుంటాను.